హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట వెదర్ చూడండి ఎంత కూల్గా చల్లగా ఉందో. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఈ చల్లటి వాతావరణంలో సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండేటటువంటి ఈ ఒక్క రెసిపీని అయితే తయారు చేస్తున్నాను. ఇవి మొక్కజొన్నతో చేసినవి అనమాట. సో ఈ రెసిపీని ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో అయితే ఇప్పుడైతే చూసేద్దాం. చాలా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఎవరికైనా కానీ ఫస్ట్ టైమే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ దీనికోసమే మొక్కజొన్న ఉంటాయి కదండి, వీటిని తీసుకున్నాను అనమాట. ఇవి అందరికీ తెలుసు. ఈ ట్రిప్ అయితే ఒక లైను మొత్తం కూడా ఒలిచేసారనుకొని ఆటోమేటిక్గా మిగతాయి తేలిగ్గా వస్తుందనమాట. సో నేను ఒక లైన్ అయితే క్లియర్ చేసేసాను. ఈ తర్వాత ఇప్పుడు చూడండి, సైడ్కి ఇలా అనగానే మొత్తం ఊడిపోతాయి. ఇవి నీట్గా అయితే తీసుకోవడం వీలవుతుంది ఈ విధంగా చేయడం ద్వారా. సో నేను మొక్కజొన్న అంతా కూడా ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మొక్కజొన్న మొత్తం ఒలుచుకున్నాను కదండి, ఇవి కొంచెం లైట్గా ముదిరినాయి అనమాట. లేతవైతే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ముదిరినాయి కాబట్టి నాకు కొంచెం గ్రైండ్ అయితే అవ్వట్లేదు మిక్సీ, అది లేతవైతే ఆటోమేటిక్గా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. సో నేను లైట్గా అయితే వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం మనకి తగ్గట్టుగా ముద్ద రావడానికి ఈ విధంగా తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా ముద్ద చేస్తే మనకి కన్సిస్టెన్సీ నీట్గా ముద్ద రూపంలో వచ్చేయాలి, అంటే స్టిఫ్గా ముద్దలాగా ఉండాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పక్కన ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, అలాగే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా శనగపిండి టేస్ట్ కోసం, ఇంకా బైండింగ్ గట్టిగా ఉండడం కోసం ఒక 2 స్పూన్స్ శనగపిండిని అయితే వేసేసాను. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకొని కలిసిపోయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ, ఈ 2 కూడా వేసేసుకొని నీట్గా బైండింగ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఏవైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా ముద్దను తీసుకొని వాటర్ని టచ్ చేస్తూ నీట్గా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతి మీద వేసుకుంటే ఈజీగానే వస్తుందండి. ఎవరికైనా కుదరకపోతే మనం గారెలు వేసుకున్నట్టు ఒక కవర్ మీద వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న దాన్ని కాగిన నూనెలో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించితే లోపల పచ్చిది కూడా నీట్గా ఉడుకుతుందనమాట. సో తర్వాత కొంచెం హై ఫ్లేమ్ చేసేసి నీట్గా 2 సైడ్లకు తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఇంతేనండి, సూపర్గా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ మొక్కజొన్న అప్పాలు అనేది రెడీ అయిపోతాయి. హెల్తీగా కావాలనుకుంటే ఊరికే తినేయచ్చండి. మొక్కజొన్నలను ఉడకబెట్టేసి కొంచెం అన్హెల్దీ అయినా పర్లేదు, టేస్ట్ కూడా బాగుండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇది అండి సింపుల్ రెసిపీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా అయితే నీట్గా గోల్డెన్ షేడ్కి వచ్చినాయో. దీన్ని మనం చట్నీలో కానీ, ఏదైనా పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, దేంట్లో అయినా తినేయచ్చు. చూడటానికి మీకు అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. నేనైతే సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుందని. సో ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.